ఏపీ వ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ పోరుబాట. చంద్రబాబు వెన్నుపోటుకు 2 ఏళ్ల పేరుతో నిరసన ర్యాలీలు. 2 ఏళ్లలో కూటమి చేసిందేమీ లేదన్న బొత్స సత్యనారాయణ. వెన్నుపోటు పార్టీని గ్రామాల్లోకి రానివ్వొద్దని ప్రజలకు సూచన. గుంటూరులో వైఎస్ఆర్సీపీ ర్యాలీని అడ్డుకున్న పోలీసులు. కాకీల అప్రజాస్వామిక విధానాన్ని ఖండించిన అంబటి రాంబాబు. అనంతపురం ఎస్పీ ఆఫీస్ వద్ద మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ధర్నా. నిరసన ప్రదర్శనకు వెళ్లకుండా అడ్డుకోవడంపై ఆగ్రహం. విశాఖలో పోలీసుల ఓవర్ యాక్షన్. నిరసన తెలుపుతున్న వైఎస్ఆర్సీపీ నేతలను అడ్డుకున్న కాకీలు. ఆగ్రహం వ్యక్తం చేసిన వాసుపల్లి గణేష్. వైఎస్ఆర్ జిల్లా పులివెందులలో వైఎస్ఆర్సీపీ నేతల భారీ ర్యాలీ. హామీలు అమలు చేయకుండా చంద్రబాబు వెన్నుపోటు పొడిచారని ఆగ్రహం. మరమ్మతుల కారణంగా డెడ్ స్టోరేజ్ కి చేరుకున్న సింగూరు జలాశయం. తాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్న అధికారులు. ఉప్పల్ స్కై వాక్ లిఫ్ట్ లో చిక్కుకున్న యువకుడు. 2 గంటల తర్వాత బయటకు తీసుకొచ్చిన సిబ్బంది. నెల్లూరులో కారు బీభత్సం. మద్యం మత్తులో 3 బైకులను ఢీకొన్న యువకుడు. ఒకరికి తీవ్ర గాయాలు. కడప సెంట్రల్ జైలుకు తరలిస్తుండగా గూడూరులో తప్పించుకున్న జీవిత ఖైదీ. విస్తృతంగా గాలిస్తోన్న పోలీసులు. మంచిర్యాల జిల్లా సెట్టిపల్లిలో అర్ధరాత్రి అక్రమంగా మట్టి తవ్వకాలు. లారీలను అడ్డుకున్న గ్రామస్తులు. కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ముఖేష్ అంబానీ. అభిషేక సేవలో పాల్గొని ప్రత్యేక పూజలు. రాజకీయాల్లోకి నటుడు రాఘవ లారెన్స్. ప్రజలు ఆమోదిస్తే ముందడుగు వేస్తానంటూ వీడియో రిలీజ్. వాషింగ్టన్ ఫెడరల్ అపీల్స్ కోర్టులో ట్రంప్కు ఊరట. 10% గ్లోబల్ సుంకాలను కొనసాగించవచ్చునన్న న్యాయస్థానం. భారీ లాభాల్లో కొనసాగుతున్న స్టాక్ మార్కెట్స్. సెన్సెక్స్ 800, నిఫ్టీ 200 పాయింట్లకు పైగా ప్రాఫిట్.